అగ్రరాజ్య అమెరికాలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఊపిరిపోస్తూ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మీడియా గొంతు నొక్కేందుకు ట్రంప్ సర్కార్ వేసిన ఎత్తుగడలు కోర్టులో చిత్తయ్యాయి. ముఖ్యంగా పెంటగాన్ విధించిన వివాదాస్పద ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమని జడ్జి పాల్ ఫ్రెడ్మాన్ తేల్చి చెప్పారు. మాకు నచ్చిన వార్తలు రాస్తేనే లోపలికి రానిస్తాం అన్న పెంటగాన్ పంతంపై కోర్టు కొరడా జలిపించింది. అసలు అమెరికా రక్షణ శాఖకు న్యూయార్క్ టైమ్స్ కు మధ్య జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో గెలిచిందెవరు? ఆ వివరాలు సాక్షి స్పెషల్ రిపోర్ట్లో. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై ఉక్కుపాదం మోపాలని చూసిన ట్రంప్ ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బ. పెంటగాన్లోకి జర్నలిస్టుల ప్రవేశంపై విధించిన ఆంక్షలను ఫెడరల్ కోర్టు కొట్టేసింది. జర్నలిస్టులను సెక్యూరిటీ రిస్క్ గా పరిగణించడం, వారికి ఇచ్చే ప్రెస్ పాసులను రద్దు చేయడం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కోర్టు స్పష్టం చేసింది. డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ నేతృత్వంలో మీడియాపై సాగుతున్న వివక్షకు ఈ తీర్పు అడ్డుకట్ట వేసింది. తమకు అనుకూలంగా వార్తలు రాసేవారికే పెంటగాన్ పెద్దపీట వేస్తోందని జడ్జి తన తీర్పులో ఘాటుగా వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 7 సీనియర్ జర్నలిస్టుల ప్రెస్ పాసులను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించింది. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియా సంస్థలపై ఏదో ఒక రూపంలో ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే సిబిఎస్, ఏబీసీ వంటి దిగ్గజ సంస్థలు ట్రంప్ వేసిన కేసుల వల్ల భారీ జరిమానాలు చెల్లించాయి. చివరికి జిమ్మీ కిమ్మెల్ వంటి పాపులర్ షో హోస్టులను కూడా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పు స్వతంత్ర మీడియాకు గొప్ప విజయంగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది అని న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు కోర్టు తీర్పును స్వాగతించారు. పెంటగాన్ కేవలం తనను పొగిడే వారిని మాత్రమే లోపలికి రానివ్వడం ఇకపై సాధ్యం కాదు. ఈ తీర్పుతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి అడుగు ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారం అండతో అడ్డుకోవాలని చూసిన న్యాయస్థానం ముందు నిజమే గెలిచింది. మరి ఈ తీర్పు తరువాతనైనా పెంటగాన్ తన పద్ధతి మార్చుకుంటుందో లేదో చూడాలి.